పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తోటి ఉన్నాము. ఒక ఉద్యమకారునిగా చెప్పండి, గజ్వెల్లో హరీష్ రావు మాట్లాడుతూ ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది అని వ్యాఖ్యానించడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అప్పుడు దోచుకునే నాయకులున్న తెలంగాణ ఇప్పుడు అప్పులు తెచ్చైనా సరే ప్రజల్ని కాపాడే నాయకులున్న తెలంగాణ. తెలంగాణ పేరు చెప్పి జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం ఆనాడుండే. తెలంగాణ కోసం కడుపు కట్టుకునైనా తెలంగాణ ప్రజల కోసం ఎట్లా మేలు చేయాలనే నాయకుడు ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఎట్లుండే అని అంటే అన్ని ఆర్థిక ప్రజాస్వామిక వ్యవస్థలన్నిటి కూడా విధ్వంసం చేసి వారు చేసిన విధ్వంసం తాలూకు ఏమంటారు మళ్ళీ పూడ్చుకోవడం అనేది ఎన్ని సంవత్సరాల్లో అవుతుందో కానీ వాటిని అన్నింటినీ అధిగమించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఆ తేడా వాళ్ళు గుర్తించమైందని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనేవాళ్ళము. ఇప్పుడు కొనే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడని కూడా అన్నాడు. ఈ ఎకరాల గోల తప్పితే మీకు ఏముండదా బాబుగా? కొంటావా తెలంగాణలో ఎకరం? నీకు ఉన్నాయేమో, లేకపోతే పేదోళ్ళై, లేకపోతే మేము ఇందిరమ్మ భూములు పంచినప్పుడు దోచుకున్నవి ఉన్నాయేమో మీ దగ్గర. కానీ ఇక్కడ ఎకరా భూమి కాదు, ఇక్కడ హైదరాబాద్ రేంజ్ ఎక్కడికో వెళ్ళే రోజులు ఉన్నాయి. భవిష్యత్తులో మీరు చూస్తారు. మీరేమో వాళ్ళతో వీళ్ళతో పోల్చుకున్నారు. మా లక్ష్యం ప్రపంచ దేశాల్లో ఉండే ప్రధానమైన నగరాలతో పోటీపడే స్థాయిలో హైదరాబాదును తీర్చిదిద్దడం, అభివృద్ధి సంక్షేమాల్లో ఇంతకంటే మెరుగైన రాష్ట్రం ఉండదనిపించే విధంగా తెలంగాణ రూరల్ ప్రాంతాన్ని డెవలప్ చేయడం. సో ఈ పరిస్థితిని మీరు ఊహించరు. ఎందుకంటే మీకు ప్రజలను పాలించాలంటే మనసు ఉండాలి. ప్రజల్ని పాలించాలంటే మనసు కాకుండా మీకు డబ్బు కావాలి. డబ్బుతోనే అన్నీ అయితే అనుకున్నారు కాబట్టి మీరు డబ్బులతోనే పోయింది. ప్రజలతో అన్నీ అయితే అనుకుంటున్నారు కాబట్టి మేము ప్రజలతోనే ఉంటాం. ప్రజలకు మేలు చేయడానికి భవిష్యత్తులో మీరు చూస్తారు. ఇదేదో ఊహించో లేకపోతే ప్రభుత్వాన్ని పోవడానికో చెప్పిన అంశం కాదు. ఫోర్త్ సిటీ అనే కాదు, మూసీ నుంచి మొదలు పెడితే, హైడ్రా నుంచి మొదలు పెడితే హైదరాబాద్. మొన్న ఇప్పుడు ఈ వరదలు వచ్చినప్పుడు ఈ విమర్శించేటోళ్ళ నోర్లు చూడాలి. హైడ్రా ఎందుకు ఏర్పాటు చేసినాము, హైడ్రా మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసినరో మరి ఇప్పుడు పోయి ఆ కాలువలన్నీ వాళ్ళు చేయండి. కాబట్టి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరింత విజన్తో ఉంటుంది. ది గ్రేటెస్ట్ మోడల్స్ని ఇన్వాల్వ్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణను మేము వేదికగా వినియోగించుకుంటున్నాం. 42% రిజర్వేషన్లు అయినా సరే, మీకు ఇప్పుడు కుల జనగణన అయినా సరే, లేకపోతే ఇప్పుడు మేము తెస్తున్న సన్న బియ్యం లాంటివి అయినా సరే, అన్నీ కూడా మీకు న్యూ వే ఆఫ్ డెవలప్మెంట్ యాటిట్యూడ్స్ అన్నిటి కూడా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రేపు కొరియాతో జరిగిన ఒప్పందాలు కావచ్చు, దావోస్లో వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన అంశంలో కావచ్చు, ఒక న్యూ విజన్తో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మీలాగా మేము తెచ్చిన అన్నిటి కూడా మీరని చెప్పుకొని, క్యాంపస్లను పెద్దగా చేసుకొని మేమే ఇవన్నీ చేసినామని చెప్పుకునే స్థితికి ఉండదు. హైదరాబాద్ డెఫినెట్గా పెద్ద సిటీ అవుతుంది. తెలంగాణ ఒక మంచి రాష్ట్రంగా ముందుకు పోద్దనేది నేను అనుకోగలను. ఈ మధ్య అధికార ప్రతిపక్షాల ముఖ్య నాయకుల మాటలతోటి రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలేగాడు అన్న పరిస్థితి, ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఆ హౌలేగాళ్ళకి హౌలేగాడు అని వస్తుంది కాబట్టి హౌలే పదాలని మనం వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి హౌలా కల్చర్ కూడా మనకు అక్కర్లేదు. కాబట్టి హౌలా భాషతో కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక బీజేపీ వాళ్ళేమో 42% రిజర్వేషన్లలో ముస్లింలను ఎందుకు చేస్తారు, వాళ్ళని చేస్తే మాత్రం మేము ఏ విధంగా కూడా దాన్ని మేము సపోర్ట్ చేయాల్సిన అవసరం మాకు ఉండదు అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరన్నారు అది? బీజేపీ నాయకులు. మరి ఒకసారి మోడీని అడగమనాలి. మోడీ మరి గుజరాత్లో 26 ముస్లిం కులాలను కలిపి బీసీలకు రిజర్వేషన్ ఎట్లు ఇస్తున్నారని అడగమని ఆయన చెప్పిండు కూడా ఒక మీటింగ్లో. మేము ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తాం కానీ ఇస్తున్నామని ఎక్కడ చెప్పమని అంటున్నాడు. ఇంత దొంగతనం ఉంటుంది బీజేపీలో. అది మరి ఆడ గుజరాత్లో ఎందుకు ఇస్తారో చెప్తే. ఇంకోటి, వృత్తి కులాలు ఇక్కడ వాళ్ళు కన్వర్జెన్స్లో ముస్లిమ్స్గా వచ్చిండ్రు. దూదేకుల కానీ, మన దగ్గర పింజారా కానీ, గుర్రపు కానీ, ఇవి షేక్లు ఉంటారు, సాయబులు ఉంటారు. ఇట్లా ఒక 5-6 కులాలు ఉంటాయి. మన అక్కడ గుజరాత్లో 26 కులాలు ఉన్నాయి. మరి అక్కడ బీసీలకు ఇచ్చినప్పుడు వాళ్ళకి లేనిది ఇక్కడ ఎందుకు వచ్చింది? మరి మనేంది మండల్ కమిషన్లో కూడా దాదాపు 8% ముస్లిం కులాలు వృత్తి కులాలుగా. అది బ్యాక్వర్డ్ క్లాసెస్, అవి అంటే తరగతులు.
షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏమో షెడ్యూల్లో చేర్చిన కులాలు జాతులు, కానీ క్లాసెస్ రాజ్యాంగబద్ధమైనప్పటికీ కూడా అవి వృత్తి ఓరియంటేషన్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి మనం రిజర్వేషన్లు ఇచ్చినాం. అది కూడా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లోనే, స్థానిక సంస్థల్లో చట్టసభల్లో లేవు. కాబట్టి అవన్నీ తెలిసినా దాచుకోవడానికి చేసే ప్రయత్నాలు బీజేపీ చాలా చేస్తుంది. కాబట్టి వాళ్ళని ఒకసారి మోడీ గారిని కలిసి అడగమని, మరి మనం ఎందుకు ఇస్తున్నాం సార్ అని అడగమని. కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకుల మధ్య వాళ్ళకి విభేదాలు ఉన్నాయని బీజేపీ వాళ్ళు విమర్శించేవాళ్ళు. ఈ మధ్య చూస్తుంటే బీజేపీ ముఖ్య నాయకుల మధ్య కూడా విభేదాలు వస్తున్నట్టు, పరస్పరం మీడియా ముందు విమర్శలు చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఎందుకంటే గతంలో వాళ్ళు కూడా మీ మీద వ్యాఖ్యలు చేశారు కదా. బీజేపీలో 4 ఉంటే 3 గుంపులు, టీఆర్ఎస్లో కూడా బీఆర్ఎస్లో కూడా 4 ఉంటే 3 గుంపులు అయినాయి. మరి కేసీఆర్ ఏ గుంపు కాయ ఉన్నాడో నాకు తెలియదు, కానీ 3 వైపులో ఉండి కొట్లాడుతుంది. కాబట్టే 10 ఏళ్ళు నేనే అనేది ముఖ్యమంత్రి గారు ఎందుకు అంటుండో అర్థం చేసుకుంటే మంచిది. ఇలా ఈటెల రాజేందర్ వాళ్ళ పార్టీ వాళ్ళనే కొడక అనే కాడికి వచ్చిందా పరిస్థితి లేదా? ఇలా బండి సంజయ్ని తీసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న కొట్లాటల్లో మళ్ళీ ఎన్ని గుంపులు అవుతాయో తెలియదు. కాబట్టి మేము ఆ రోజు కొట్లాడింది పార్టీ బాగా కోసమే, ఈరోజు కొట్లాడే అవకాశం వస్తే ప్రజల కోసమే తప్పితే మా వ్యక్తిగతంగా ఏముండదు. మాది సర్దుకునే తత్వం ఉన్న ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఉన్న పార్టీ. వాళ్ళదేమో ఎప్పటికప్పుడు కొట్లాటలతో నిరంతరం రగిలిపోయే విద్వేషపూరితమైన రాజకీయ లక్ష్యాలు ఉంటాయి వాళ్ళకు. మేము అప్పుడే అప్పుడే తిట్టుకుంటారు, అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే మంచుకుంటారు. అది ఒక కుటుంబం లెక్క కాంగ్రెస్ ఉంటుంది, వాళ్ళేమో పాలోళ్ళ లెక్క ఉంటారు అట్లా. ఇక చివరి ప్రశ్న, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లు గెలుస్తామని అటు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, అటు బీజేపీ వాళ్ళు అంటారు. స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్తులు అన్నీ మేమే గెలుస్తామని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు గెలవమని ఎవరు చెప్తారు? అందరు గెలుస్తామని చెప్తారు. మరి గెలిచేటోళ్ళు అయితే మొన్న ఎమ్మెల్సీలు ఎందుకు పోటీ చేయలేదని వాళ్ళు. ఆ గెలిచేది ఉంటే మరి మొన్ననే జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మరి ఎందుకు 8 దాటి రాలేదని మేము. కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజలు లక్ష్యంగా మేము పనిచేసే క్రమంలో మమ్మల్ని నిరంతరం గెలిపిస్తారనే ఒక ఆలోచన మాకున్నది. కరెక్ట్గా పథకాల అమలుతో పాటు ప్రజల్ని ప్రేమతో మేము పరిపాలిస్తే మరిన్నిసార్లైనా మాకు అవకాశం ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం.